Hey guys, what's up? Welcome to the review of the movie Devil acted by దర్శన్ గారు. సో రివ్యూలోకి వెళ్ళక ముందు నాది ఒక చిన్న రిక్వెస్ట్. అదేంటంటే మీరు కనుక ఇప్పటిదాకా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసి పక్కన బెల్ ఐకాన్ ఆన్ చేసుకోండి అండ్ వీడియో లైక్ చేయడం మర్చిపోకండి. సో ఇంకా వెయిట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. లెట్స్ గెట్ స్టార్టెడ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మూవీ ఎలాంటిందిరా అంటే, సారీ మామ్స్, నాకు నచ్చలే మూవీ. సో సీరియస్లీ గైస్, నాకంటూ నచ్చలేదు. ఒక్కొక్కటిగా మాట్లాడుకుంటే ఫస్ట్ హాఫ్ అంటూ ఫుల్ లాగ్, బోరింగ్ అనిపించింది. ఓకే మరీ అంత బ్యాడ్గా కూడా చెప్పాను. ఓకే ఉన్నింది, బోరింగ్ అనిపించింది. సెకండ్ హాఫ్ చూస్తే నేను చెప్తున్నా సీరియస్లీ, సెకండ్ హాఫ్లో ఇటువైపు మ్యాచ్ చూస్తున్నా అండ్ అలా వచ్చేసి ఆ మూవీ చూస్తున్నా, టైం చూస్తున్నా, సాల్ రబ్బా వదలండి రబ్బా అన్న ఫీలింగ్ అయితే నాకైతే సెకండ్ హాఫ్లో కలిగింది. సో అలాగైతే నింది, కొంచెం ల్యాగ్ అయితే నింది. అక్కడక్కడ కొంచెం బాగుంది అన్న ఫీలింగ్స్ అయితే వచ్చినాయి. సో అక్కడక్కడ కొంచెం ఓకే అన్న ఫీలింగ్ వచ్చినాయి, కానీ ఓవరాల్గా అంటూ నచ్చలే బ్రో. సారీ ఫర్ దట్, సారీ ఫర్ ది దర్శన్ ఫ్యాన్స్. సో ఫ్యాన్స్ కంటూ మంచిదబ్బా. ఫ్యాన్స్కి ఎందుకు మంచిదిరా అంటే తన లుక్స్ కానీ, తన ఇది కానీ, అంటే తన యాక్టింగ్ అన్ని రోజుల తర్వాత తన యాక్టింగ్ అనేది బాగుండింది కాబట్టి సో ఫ్యాన్స్ కంటూ బాగుంటుంది మూవీ అంటూ. సో ఫ్యాన్స్కి మరీ పెద్దగా టైం అనిపించదు. సో ఒక ఫ్యాన్ మనకాడనే ఉన్నారు, సో అతను కూడా పిలిపించి మాట్లాడేద్దాం. కానీ నాకంటూ నచ్చలే. సో అండ్ స్పెషల్లీ ఏంద్రా అంటే, ఎలా మనం తెలుగు మూవీస్లో చూసినట్టుగా, తెలుగు ఎన్నో మూవీస్లో చూసినట్టుగా అక్కడ డైలాగ్స్, బీజిఎమ్స్ అలాగైతే ఉన్నాయి. సో దీంతో నాకేంద్రా అంటే ఒక కొత్త ఫీలింగ్ అనేది నాకంటూ రాలే. ఒక కొత్త మూవీ చూస్తున్నట్టుగా, ఒక కొత్త, నేను నా ఎక్స్పెక్టేషన్స్కి అస్సలు మ్యాచ్ అయ్యలే. నేను ట్రైలర్ చూసిన తర్వాత బాగుంటుంది, సూపర్గా అయితే ఉంటుంది, మంచిగా మాస్ ఎలిమెంట్స్ అయితే ఉంటాయి, మాస్ థ్రిల్లర్ మూవీ ఉంటుంది అనేసి అయితే ఎక్స్పెక్ట్ చేశాను, కానీ ఏం లేదాడ. సో ఓకే ఉన్నింది. సో ఇంకా నా రేటింగ్ అడిగితే 3/5. సో 3 పాయింట్స్ ఇస్తాను నేను. 3 పాయింట్స్ కూడా ఎందుకురా అంటే, మరీ అక్కడక్కడ కొంచెం ఫస్ట్ హాఫ్లో ఒక 2-3 సీన్స్, 2-3 చోట్ల కొంచెం ఓకే అన్న మళ్ళీ చూసి స్క్రీన్ వైపు చూసేటట్టుగా చేసింది. సెకండ్ హాఫ్లో కొంచెం ఫైట్స్ ఆడక్కడ కొంచెం అలా అనిపించింది. ఫస్ట్ హాఫ్లో స్టోరీ లేనప్పంటూ నాకంటూ ఏం అర్థం కాలే. అసలు ఏంద్రా స్టోరీ ఏంది అనేసి సీరియస్లీ నాతో వచ్చిన మన సుకృత్కి కూడా అడిగిన, స్టోరీ ఏంది, ఎట్టా పోతుంది అనేసి. ఇంకా సెకండ్ హాఫ్లో కొంచెం అలా అనిపించింది, అలా అర్థమైంది. అదేంద్రా అంటే, నాకు అర్థమైంది, నేను చెప్తా చూడండి. సో మరి ఆ స్టోరీ కరెక్టా లేదా అది సెకండరీ, నాకు అర్థమైంది చెప్తా చూడండి. అదేంద్రా అంటే, హీరోకి యాక్టింగ్ అనేది అండ్ అందరి ముందర వచ్చి మాట్లాడేది అనేది కొంచెం ఇష్టం ఉంటుంది, కానీ అతను వచ్చేసి ఒక ఆపర్చునిటీ తనకు దొరుకుతుంది, అది చైనీకి పోతాడు, బట్ అది రివర్స్ అయితే కొట్టేస్తుంది. అది ఎందుకు కొడుతుంది అండ్ అతను ఏం చైనీకి పోతాడు అది మీరు మూవీలో చూడాల్సి ఉంటుంది. సో ఇప్పుడు వచ్చేసి యాక్టింగ్ అంటూ అందరిది బాగునేది. అది దర్శన్ గారిది కానీ, అండ్ హీరోయిన్ రచన రాయ్ గారిది కానీ, అండ్ అలానే వచ్చేసి ఒక సీఎం రోల్ కూడా ఉంటుంది, అది మహేష్ రంజరేకర్ గారిది కానీ, అందరిది కూడా బాగునేది. సో యాక్టింగ్ అంటూ సూపర్గా అయితే నింది. సో ఇప్పుడు వచ్చేసి మన దర్శన్ ఫ్యాన్ అయినటువంటి మిస్టర్ ఇబ్రాహీంకి స్క్రీన్ మీదకి తీసుకుందాం. సో కమాన్ ఇబ్రాహీం, కమాన్ ఇన్ టు ద ఫ్రేమ్. హలో గైస్, ఐఎమ్ బ్యాక్ టు గివ్ రివ్యూ. సో మన రిజ్వాన్ గారు చెప్పినారు, స్టోరీ డీప్లీ చెప్పినారు. సో నాకేం అనిపించింది నేను చెప్తా. నేను నేను ఫ్యాన్, సో నాకు ఓకే నచ్చింది అన్ని ఫీలింగ్ వచ్చింది. సో బీజిఎమ్స్ కానీ మీన్స్ బీజిఎమ్స్, డైలాగ్స్ మొత్తం బాగా నాకు నచ్చింది. సో వాడు అది హీరో ఫ్యాన్స్ ముందర రాయికి వచ్చేకి, తర్వాత ఫ్యాన్ హీరో కోసం పోతారు, ఆపర్చునిటీ దొరుకుతుంది, బట్ అది రివర్స్ కొట్టే కారణంగా సో అట్లా నాకు అర్థమైంది. సో నాకు నచ్చింది మూవీ, ఓకే అనిపించింది. సో దర్శన్ ఫ్యాన్స్ కోసము ఓకే, ఎంజాయ్ చేస్తారు. సో నాకు నచ్చింది. మీకు ఏమైనా ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్రెండ్స్తో షేర్ చేయండి అండ్ సపోర్ట్ చేయండి. ఎందుకంటే వాడు చాలా ఎఫర్ట్ పెడుతున్నాడు. వాడు ఎంత ఎఫర్ట్ పెడుతున్నాడు మీన్స్ హౌ మచ్ హీ పాసిబుల్ హీ ఆర్ పుట్టింగ్ హీస్ వర్క్, హీ ఈస్ డూయింగ్ హార్డ్ వర్క్. సో ప్లీజ్ మీరు సపోర్ట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసేయండి. థ్యాంక్ యూ.